షార్మి లెర్నింగ్ సర్వీసెస్కు స్వాగతం. ముందుగా విద్యార్థులందరికీ శుభోదయం. మనము నేడు నేర్చుకోబోతున్నటువంటి అంశం వలస కూలి, మూడవ పాఠ్యాంశమైనటువంటి వలస కూలి. ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి రచయిత డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఈ పాఠ్యాంశం నేర్చుకోవడం ద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యం ఏంటి? వలస పోవుటకు గల కారణాలను గైకొని సలహాలను సూచించి వారి అభివృద్ధికి పాటుపడుట. వలస పోవుటకు గల కారణాలు తెలుసుకొని వారికి సలహాలు ఇచ్చి వారి అభివృద్ధికి పాటుపడుట. మనం ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి అంశం పాఠం ఉద్దేశం మరియు పాఠ్యభాగ వివరాలు, కవి గురించి. చూడండి, ఇక్కడ ఒక చిత్రం ఉంది. ఈ యొక్క చిత్రం భారతదేశం పటం యొక్క గమనించండి. ఇక్కడ భారతదేశం చుట్టూ ఏమి ఉంటుంది గమనించండి. మూడు వైపులా నీరు, ఒకవైపు భూమి, ఇలా ఉండేదానిని ద్వీపకల్పం అని అంటారు. అవునా? ద్వీపకల్పం అని అంటారు. నాలుగు వైపులా నీరు ఉంటే ద్వీపం అని అంటారు. శ్రీలంకను ద్వీపం అని అంటారు. ద్వీపకల్పం అంటే భారతదేశం మూడు వైపులో, పడమర దిక్కున, దక్షిణం దిక్కున, తూర్పు దిక్కున, మూడు దిక్కుల నీరు ఉంటుంది. చూడండి, మన దేశంలో ఏ రాష్ట్రం నుంచెల్లైనా, ఎక్కడికైనా, ఎప్పుడైనా, ఏ వృత్తి పైన అయినా కానీ పోయే అవకాశం ఉంటుంది. నార్త్ ఇండియా వాళ్ళకు సౌత్ వాళ్ళు నార్త్కు, ఈస్ట్కు, వెస్ట్కు పోయే అవకాశం కూడా ఉంటుంది. వృత్తిరీత్యా కావచ్చును, మరియు చదువుకోవడానికి కావచ్చును, ఉపాధి పొందడానికి కావచ్చును, వ్యాపారం చేయడానికి కావచ్చును, ఇంకా అనేక కారణాలు. చూడండి, ఈ యొక్క పాఠ్యాంశంలో మనం కొన్ని పదాలను కీలక పదాలుగా గుర్తిస్తాం. పరిపాటి. పరిపాటి అనగా సహజం. సహజం. పాలమూరు అనగా మహబూబ్ నగర్ ప్రాంతం, మహబూబ్ నగర్ జిల్లా. దానికి మరో పేరే పాలమూరు జిల్లా అని పిలుస్తాం. గంజినీళ్ళు అనగా అన్నము బియ్యం ఉడికించినప్పుడు కంప్లీట్ కాకముందు ఇక ఉడుకుతుంది అనగా వచ్చేటటువంటి నీళ్లు, ఆ వాటిని గంజి నీళ్లు అని అంటాం. కరువు రక్కసి అనగా తీవ్రమైనటువంటి కరువు. అలా చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, ఈ విధంగా తీర ప్రాంతంగా మనం చెప్పుకుంటాం దీన్ని. అంటే సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం, సముద్రపు అంచులో ఉన్నటువంటి ప్రాంతాన్ని తీర ప్రాంతం అని అంటాము. గడువు అనగా సమయం.
గడువు అనగా సమయం. మస్తుగా అంటే ఎక్కువగా. మస్తుగా అనగా ఎక్కువగా. పైరు అంటే పచ్చని పొలము. పచ్చని పొలము లేదా చేను. పంట అన్నట్టు ఏపుగా వస్తున్నటువంటి పచ్చని పొలము, పంట, చేను. భద్రాచలం అనగా శ్రీరాముడు అక్కడ నివసించి తన ప్రసంగాన్ని ఇచ్చినందుకు గుర్తుగాను కంచెర్ల గోపన్న తహసీల్దార్గా ఉన్నప్పుడు అక్కడ తన ప్రతిమలను ప్రతిష్ఠించి పెద్ద ఆలయం కట్టడం జరిగింది, రామాలయం. అది భద్రాచలంలో ఉంది. గోకులాష్టమి అనగా ఏంటి? శ్రీకృష్ణుడిని పొగుడుతున్నటువంటి ఒక పండగ. ఓకేనా? శ్రీకృష్ణ అష్టమి అనేటటువంటి పండగ. చూడండి, ఈ యొక్క భారతదేశ పటంలో మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉంది చూడండి, గమనించండి. ఇక్కడ నలుపు రంగులో ఉన్నటువంటి ప్రాంతమే ఆంధ్రప్రదేశ్, నాటి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నీ తెలుసు కదా మీకు? 23. గతంలో 23, ప్రస్తుతం 13. చూడండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం. ఇవి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్. మరి తెలంగాణ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి. ఇలా 10 జిల్లాలుగా ఉండేవి, ప్రస్తుతం 33 జిల్లాలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలుగా ఉంది. ఈ యొక్క మహబూబ్ నగర్లో అనగా పాలమూరు అంటే మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ మట్టిలో మెరిసిన ఓ మందారమా, వీర తెలంగాణమన. ఇలా ఒక్కొక్క జిల్లా గురించి కూడా రాయడం జరిగింది. ఆ మహబూబ్ నగర్ జిల్లాను పాలమూరు జిల్లాగా మనం పిలుస్తా ఉన్నాం. అక్కడ జరిగినటువంటి పరిస్థితుల పర్యవసానమే నేటి పాఠ్యాంశం. చూడండి, ఈ యొక్క పాఠ్యం యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. పాఠ్యభాగ వివరాలు. ఇది గేయ ప్రక్రియకు చెందినటువంటిది. గేయ లక్షణాలు ఏంటి? గేయం అంటే ఏంటి? ఏ విధంగా ఉంటుంది? దీనిలో పల్లవి ఉంటుంది. పల్లవి అనగా 2 వరుసలు కానీ, 3 వరుసలు కానీ, 4 వరుసలు కానీ ముందుగా ఉంటుంది. తర్వాత వచనాలుగా ఉంటాయి. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం. ఇలా దీనిలో చరణాలు ఉంటాయి, అనగా వచనాలు అన్నమాట. 1వ చరణం, 2వ చరణం, 3వ చరణం. గేయం లయాత్మకంగా ఉంటుంది, పాడుకునే విధంగా ఉంటుంది. సులభంగా ఉంటుంది, సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. అలాగే సంగీత సాహిత్యాల మేళవింపుతో కూడి ఉంటుంది. అంటే ఏంటి? దానిలో మ్యూజిక్ సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తారు. తబలా కానీ, కంజర కానీ, తాళం కానీ, ఇంకా హార్మోనియం కానీ, క్యాషియో కానీ, బ్యాండ్ కానీ, అనేక రకాలైనటువంటి వీణ కానీ ఉపయోగిస్తూ ఉంటాం. వాటిని కలిపితే ఈ గేయం పాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే
ఆలపించుటకు వీలుగా ఉంటుంది, అంటే పాడుటకు వీలుగా ఉంటుంది, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చును, ఆ విధంగా ఉంటుంది. అది దానినే గేయ అని మనం పిలుస్తాం. ఇవన్నీ గేయం యొక్క లక్షణాలు. చూడండి, తెలుగు సాహిత్య నిఘంటువు ఇది. ఈ పాఠ్యాంశ రచయిత రాసినటువంటి గ్రంథం. ముకురాల రామారెడ్డి. సార్ జన్మస్థలం మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గర ముకురాల. వీరి పరిశోధనా గ్రంథం ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం. వీరి రచనలు మేఘదూత, ఇది అనువాద కవిత్వం. నవ్వే కత్తులు, రాక్షస జాతర దీర్ఘ కవితలు. హృదయశైలి గేయ సంపుటి. దేవరకొండ దుర్గం తెలుగు సాహిత్య నిఘంటువు ఉపపరిశోధన, ఇది పరిశోధనా పత్రాల సంకలనం. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశారు. సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. వీరు రచించిన విడిజోడు కథకు కృష్ణా పత్రిక వారు ద్వితీయ బహుమతిని ఇచ్చారు. 1976లో ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ కవిగా గుర్తించి సన్మానం చేశారు. ఇక ప్రస్తుత పాఠ్యభాగం వలస కూలి. ఇది గేయం ప్రక్రియకు చెందింది. లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం. ఇది పల్లవి, చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ప్రస్తుత పాఠ్యాంశం వలస కూలి డాక్టర్ ముకురాల రామారెడ్డి హృదయశైలి గేయ సంకలనంలోనిది. 1977లో వలస కూలీలుగా తూర్పు తీర ప్రాంతానికి వెళ్ళిన కొందరు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదని, వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియరాలేదని తెలిసినప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఈ పాఠం. చూడండి, ఈ యొక్క చిత్రాలు ఈ యొక్క పాఠ్యాంశంకు సరిపడినవిగా గమనించగలరు. భద్రాచలంలో శ్రీకృష్ణాష్టమి జరుగుతున్న తీరు చూడండి. ఇక్కడ ఇది తీర ప్రాంతంలో, తూర్పు తీర ప్రాంతంలో వలసగా వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి కూలీలు. చూడండి, వర్షం లేని పల్లె. ఇది పాలమూరులో ఒక ప్రాంతం. ఈ విధంగా వారి ఇల్లు, పశువులు ఏ రకమైనటువంటి నీటిని త్రాగుతున్నాయో చూడండి. ఆరోగ్యకరంగా లేనటువంటి నీటిని త్రాగుతున్నవి. చేపలు పట్టడానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. వివిధ రకాల చేపలను వారు ఇష్టపడుచున్నారు. చూడండి, గమనించగలరు. ఇవి మెరుగ చేప, అవి బొచ్చ చేప. వారు అక్కడ తీర ప్రాంతంలో పట్టుతున్నారు చేపలు. చూడండి, ఇది ఎంత పెద్దగా ఉందో. పాలమూరు నుండి బంగాళాఖాతంకు వెళ్ళినటువంటి వీరు తిరిగి రాలేదు. వాళ్ళకు
తిరిగి రాకపోవడం, కవి ఆవేదన పడడం ఈ యొక్క పాఠ్యాంశం యొక్క విషయాలు. ఓకేనా? ఇప్పుడు పాఠ్యాంశం యొక్క విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ ఈ యొక్క వలస కూలి అనే పాఠ్యాంశంని డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రాయడం జరిగింది. గమనించండి, ఇక్కడ మీరు ఊరిలో నీకు ఇల్లు లేదు, ఊరి వెలుపల పొలము లేదు, కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు, ఆలు పిల్లల లేనేదెట్లా అనే చింతన నిన్నిడదోయి వ్యవసాయ కూలి. బతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తి చేరి రిక్ష లాగి బలముగా జ్వరం వచ్చి పంటే కాస్త నీకు గంజి నీళ్లు కాసిపోసే దిగ్గవరోయి వ్యవసాయ కూలి. ఈ యొక్క పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి చెప్పండి? ఎవరి గురించి ఈ యొక్క విషయాలు చెప్పబడుతున్నవి చెప్పగలుగుతారా ఎవరైనా? ఈ యొక్క పంక్తులు రాసింది ఎవరు? సుద్దాల హనుమంతు అనే రచయిత. ఈ యొక్క పంక్తులు వ్యవసాయ కూలీలవి, పాలమూరు ప్రజల యొక్క దీన స్థితిని తెలుపుతున్నది. కూలి పని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థం ఏమిటి? కూలి స్థిరమైందిగా కాదు, ఎందుకంటే ప్రతిరోజు ఉండదు, ప్రతిరోజు అదే పని ఉండదు, ప్రతిరోజు అదే స్థలంలో ఉండదు. ఎక్కడైనా ఉద్యోగం చేస్తే అదే ఆఫీసులో ఉంటుంది. 2 నుంచి 8 సంవత్సరాల వరకు కూడా ఉద్యోగం చేయొచ్చును, కానీ వీరికి స్థిరం ఉండదు అని అర్థం. కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది? ఈ యొక్క పంక్తుల ద్వారా చాలా దీన స్థితిలో, త్రాగడానికి నీరు సరిగా లేదు, పంటలు లేవు, భార్య పిల్లలను పెంచి పోషించడం కష్టంగా ఉంది తనకు, ఎందుకంటే బియ్యం గింజలు లేవు. అలాంటి పరిస్థితి ఉంది. మరి వారికి ఇల్లు సరిగా లేదు, వర్షం పడితే, చలి పడితే, ఎండ కొడితే ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితి లేవు. ఇక్కడ వర్షాలు లేవు, పంటలు లేవు, వ్యాపారాలు లేవు, పనులు లేవు, ఉపాధి లేదు. తద్వారా వారు వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది, వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అవునా? ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి పని చేసుకోవడం, చదువుకోవడం, వ్యాపారం చేయడం, ఉద్యోగం చేసుకోవడాన్ని ఏమంటారు చెప్పండి? జీషన్, వలస అని అంటాం. వలస వెళ్ళి ఏం చేస్తున్నారు? కూలి పని చేస్తున్నారు, వలస కూలి. వలస ప్రజలు అక్కడికి వెళ్ళి కూలిగా చేస్తున్నారు, చేపలు పడుతున్నారు. ఈ పాఠ్యాంశంలో చూడండి, మీలో చాలా మంది, మీ పేరెంట్స్ కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరైనా చదువుకోవడానికి కానీ, ఉద్యోగం చేయడానికి కానీ, వ్యాపారం చేయడానికి కానీ, ఉపాధి పొందడానికి కానీ, పై చదువులకు కానీ, డబ్బు సంపాదించడం కానీ వేరే ప్రాంతాలకు, వేరే జిల్లాలకు, వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు సైతం వెళ్ళడం జరిగింది. అవునా కాదా? దానినే వలస అని అంటారు. ఆ వెళ్ళిన వాళ్ళు కూలి పని చేస్తే వలస కూలి అంటారు, వలస కూలీలు అంటారు, వలస కూలి అంటారు. ఓకేనా? మరి యొక్క పాఠ్యాంశం యొక్క నేపథ్యం ఏంటి? పాఠ్యాంశం యొక్క నేపథ్యం ఏంటి? ఎందుకు ఈ పాఠ్యాంశం రాయబడింది? తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతికి నోచుకోక, పంటలు పండక, నిరంతరం కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు.
నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగర్ జిల్లా. బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతకడానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి. 1977 సంవత్సరంలో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్లిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదు. వాళ్ళెక్కడున్నారో జాడ తెలియలేదు. కవి హృదయంలో ఆ జాడ తెలియనప్పుడు కలిగినటువంటి ఆవేదననే నేటి పాఠ్యాంశం. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో వసతి అనగా సౌకర్యం. రాసుకోండి, వసతి అనగా సౌకర్యం, ఫెసిలిటీస్, సౌకర్యాలు. నిరంతరం అనగా ఎల్లప్పుడూ. శ్రీరామ్ రాసుకుంటున్నావా? శ్రీరామ్, జయంత్. అలాగే పాలమూరు అనగా మహబూబ్ నగర్. పాలమూరు అనగా మహబూబు నగర్. అలాగే పరిపాటి అనగా సహజం. సహజం, పరిపాటి అనగా సహజం. సహజంగా వాళ్ళు కూలి పని చేస్తూ ఉంటారు. అలాగే జాడ అనగా చిరునామా. జాడ అనగా చిరునామా. జాడ అనగా చిరునామా. ఆవేదన అనగా బాధ. ఆవేదన అనగా బాధ. బాధ. చూడండి, పాఠ్యాంశం యొక్క నేపథ్యం ఏంటంటే 1977 సంవత్సరంలో ఇది నిజంగా జరిగినటువంటి విషయం. కల్పితం, ఎలాంటి కల్పితం లేదు ఇందులో. 1977 సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ వర్షాలు లేక, నదులు పారక, ప్రాజెక్టులు కట్టక, పంటలు పండక, వ్యాపారాలు లేక, ప్రజలు బతకడానికి ఆహారం కొరతై, పశువులను కూడా పెంచడానికి అవకాశం లేనటువంటి సమయంలో 1977 సంవత్సరంలో ఆ పాలమూరు ప్రాంతం నుంచి కొంతమంది కూలీలు, అనగా చాలా మంది కూలీలు తూర్పు తీరానికి వెళ్ళడం జరిగింది. అనగా సూర్యుడు ఉదయించేటటువంటి ప్రాంతమైనటువంటి బంగాళాఖాతం దగ్గర. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది కదా, అవునా కదా? అప్పుడు ఆ తూర్పు తీర ప్రాంతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నము, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ఆ ఏరియా అంతా తీర ప్రాంతం. అది సముద్రంలో చేపలు, రొయ్యలు పట్టడానికి వెళ్ళిండ్రు వాళ్ళు. ఎందుకంటే కొన్ని డబ్బులు వస్తే ఇంటికి వచ్చినాక పిల్లల్ని పెంచుకొని పోషించుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఎందుకు? పంటలు పండలేదు, వ్యాపారాలు లేవు, వర్షాలు పడలేదు, ఇక ఎలాంటి ఉపాధి లేదు. ఇలా పోవడం పరిపాటి వారికి, అంటే సహజంగా వాళ్ళు పోతా ఉంటారు. ప్రతి సంవత్సరం వెళ్ళి ఒక 2 నెలలు 3 నెలలు వెళ్ళి కొంత డబ్బు సంపాదించుకొని వచ్చి వారి కుటుంబాన్ని పోషించుకుంటారు. వాళ్ళ అమ్మ, నాన్న, భార్య, పిల్లలను పాఠశాలకు పంపిస్తూ ఉంటారు. వారికి పండగలు కానీ, పుట్టినరోజు కానీ పండగలు చేసుకుంటూ ఉంటారు. అది వాళ్లకు సహజం. కానీ ఆ సంవత్సరంలో అంతకంటే ముందు వెళ్ళిన వాళ్ళు వచ్చిండ్రు. కానీ ప్రతిసారి వెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరం వచ్చారు, కానీ ఈ సంవత్సరంలో రాలేదు. 1977 సంవత్సరంలో వెళ్ళిన వాళ్ళు రాలేదు. రాకపోయేసరికి ఈ యొక్క రచయిత బాధపడుతూ, ఇల్లిల్లు తిరుగుతూ, గ్రామ గ్రామాన పలకరిస్తూ, వారి యొక్క పిల్లలను, భార్య, వాళ్ళ అమ్మ నాన్న, వృద్ధులను కలుస్తూ, ఆ యొక్క కూలీలను తలుస్తూ
బాధపడుతున్నటువంటి బాధనే ఈ పాఠ్యాంశం. చూడండి, తన పిల్లలు కాదు, తన కుటుంబం కాదు, అయినప్పటికీ వేరే వాళ్ళ కొరకు కవి ప్రయత్నిస్తూ రాసినటువంటి లేఖనములివి. చూడండి, ఎంత గొప్ప హృదయం కలిగినటువంటి రచయిత. అందుకు గాను మనం ఆయనకు ఒకసారి క్లాప్స్ కొట్టాలి. పాఠ్యభాగ వివరాలు చూడండి. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. మనం ముందుగా తెలుసుకున్నట్టుగా ఇది లయాత్మకంగా పాడుటకు వీలుగా పల్లవి ఉంటుంది, చరణాలు ఉంటాయి. పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఒక వచనం అయినాక మళ్ళీ పల్లవి వస్తుంది, అవునా కాదా? అలాగే ఇందులో అన్ని సంగీత సాహిత్యాలను కలిపే విధంగా సంగీతం కలిపి ఉంటుంది. ప్రస్తుతం ఈ పాఠ్యాంశం ముకురాల రామారెడ్డి గారు రాసినటువంటి హృదయ శైలి, హృదయం నుంచి వచ్చినటువంటి నిజంగా తన మనోభావాలను తీసుకొని రాసినటువంటి గ్రంథము హృదయ శైలి అనే గేయ సంకలనం నుండే వలస కూలి అనే పాఠ్యాంశంను తీసుకోవడం జరిగింది. చూడండి, కవి గురించి మనము ఇంతకు ముందుగా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈయన జనవరి 1 తారీఖు రోజున 1929వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఎక్కడ? ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామం. ముకురాల గ్రామం ఆయన జన్మించినటువంటి ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జనవరి 1 తారీఖు రోజున 1929వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఈయన యొక్క వ్యాసాలు ఏ విధంగా ఉంటాయి? సమకాలీన అంశాలను, అంటే తను నివసిస్తున్నటువంటి కాలంలో తెలుసుకునే విధంగా కవితలు కానీ, పద్యాలు కానీ, పాటలు కానీ, కథలు కానీ, వ్యాసాలు కానీ తెలిపే విధంగా ఉంటాయి. ఊరికే రాయడు ఆ విధంగా. అందుకే అంత గొప్ప ప్రాధాన్యత సంతరించుకున్నాడు. ఈయన రాసినటువంటి గ్రంథాలు ఒక్కసారి చూడండి. మేఘదూత అనేది అనువాద కవిత్వం, వేరే భాష నుంచి తెలుగులోకి ఇతడు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు. దేవరకొండ అనేది ఒక ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం గురించి, కోట గురించి రాసిండు. అలాగే నవ్వే కత్తులు, కత్తులు ఎక్కడైనా నవ్వుతాయా? కత్తులు నవ్వుతాయా? నవ్వాయి, మనుషులు నవ్వుతారు. అది నవ్వే కత్తులు అనేటటువంటి ఒక టైటిల్ పెట్టి దీర్ఘ కవిత రాసిండు, పెద్ద వ్యాసం. అలాగే హృదయ శైలి, ఇది గేయం. ఈ హృదయ శైలి నుంచి ఈ పాఠ్యాంశం తీసుకోబడింది. అలాగే రాక్షస జాతర, మనుషులు జరుపుకుంటే జాతర ఏ విధంగా ఉంటుంది, రాక్షసులు కూడా జరుపుకుంటే జాతర ఎట్లా ఉంటది మరి? మొత్తం రాక్షసులది అది జాతర. వాళ్ళు జరుపుకుంటే ఏ విధంగా ఉంటది రాక్షసులు, దాని గురించి ఊహించి రాసినటువంటి దీర్ఘ కవిత అది. చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంది కదా. అలాగే ఉపరిశోధన అనగా అనేక మంచి విషయాలను రీసెర్చ్ చేయడం జరిగింది. ఇతడు ప్రజలకు అవసరమయ్యే, విద్యార్థులకు అవసరమయ్యే, సొసైటీకి అవసరమయ్యేటటువంటి విషయాలను రీసెర్చ్ చేయడం జరిగింది, పరిశోధన చేయడం జరిగింది, లాభ నష్టాలు. అలాగే చివరిగా తెలుగు సాహిత్య నిఘంటువును రాశాడు. తెలుగు సాహిత్య నిఘంటువు, నిఘంటువు అనగా డిక్షనరీ. తెలుసా? ప్రణవి, అశ్విత, సింధు
హర్షిత, నిఘంటువు అనగా డిక్షనరీ. రాసుకోండి. ఎలా? తెలుగు సాహిత్య నిఘంటువు. ఇవి ఈయన రాసినటువంటి అంశాలు. అలాగే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేటటువంటి అంశంని తీసుకొని రీసెర్చ్ చేయడం జరిగింది. తద్వారా ఆయనకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ బిరుదును కూడా అందించడం జరిగింది. చూడండి, మీరు కూడా గొప్ప వాళ్ళే. మీరు కూడా ఇలా రాసేటటువంటి తత్వం కానీ జ్ఞానం కానీ ఉంది మీలో కూడా. ఈ పాఠ్యాంశం తర్వాత మీరు కూడా చక్కటి వ్యాసాలు, నీతి కథలు, గేయం కానీ వచన కవిత కానీ రాస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. అలాగే ఈయనకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? సామాజిక స్పృహ. రోడ్డు పైన నడుస్తూ ఉంటే అక్కడ ఏమో అవుతా ఉంటే మనం వెళ్ళిపోతా ఉంటాం. యాక్సిడెంట్ అవుతా ఉంటే మనం ఆగం, దూరం నుంచి చూసి వెళ్ళిపోతాం, మనం కాదంటాం. అక్కడ ఎవరైనా రక్షక భటులు కానీ, ట్రైన్ కానీ, బస్సు కానీ, ఇంకే రకమైనటువంటి సంఘటన జరిగినా కానీ దూరం నుంచి చూసి టకటక్ వెళ్ళిపోతాం. అగో ఇక్కడ ఉండొద్దు, మనకేమన్నా అవుతుంది, మనల్ని అన్ని అడుగుతారు, మనం చిక్కులో పడతాం అని చాలా మంది. సొసైటీ, ప్రస్తుత సమాజం ఆ విధంగా ఉంది. కానీ అలాంటిది లేని వ్యక్తి ఇతడు. నాకే జరిగింది, ఈ జరిగిన వాళ్ళు నా వాళ్ళే. సమాజంలో అందరికీ రేషన్ కార్డులు ఇప్పియాలా, పెన్షన్స్ ఇప్పియాలా, రహదారులు వేయించాలా, ప్రజలకు లోన్స్ రావాలా, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగాల, ప్రజలందరూ నీతివంతులై ఉండాలా, దేశభక్తితో ఉండాలా, దైవభక్తిని పెంపొందించుకోవాలా, కులమతాలన్నీ ఐక్యతతోటి అభివృద్ధి చెందాలా, పంటలు పండాలా, సస్యశ్యామలంగా ఉండాలా అనేటటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. ఇన్ని లక్షణాలు ఉంటే ఆయనను ఇక ఏమంటారో మీరే ఆలోచించండి. కాబట్టి ఆయనకు మరొకసారి సెల్యూట్ పెట్టాలి మనం. ఎస్ నేహా. అదే విధంగా సమస్యల పట్ల స్పందించే గుణం. ఎస్ గుడ్. సమస్యల పట్ల స్పందించే గుణం ఆయనకు ఉంది. ఏదైనా సమస్య ఉందంటే ఇది నాది సమస్య, ఆన్లైన్లో సిగ్నల్ రాలేదంటే ఎందుకు సిగ్నల్ రావట్లేదని ఎలా మనం వెతుకుతామో అలా ఆయనకు గుణం ఉంది. సాహిత్యం కానీ సాంస్కృతిక రంగాల్లో కానీ ఎన్నో రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఇతని విడిజోడు అనే ఒక కథ రాశాడు ఈయన. విడిజోడు అనేటటువంటి ఒక కథ రాస్తే ఆ కథ కృష్ణ పత్రిక, ఇప్పుడు ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి ఎలా ఉన్నాయో అప్పుడు కృష్ణ అనేటటువంటిది ఒక పత్రిక ఉండే. దీనిని ముట్నూరి కృష్ణారావు ప్రారంభించారు. ముట్నూరి కృష్ణారావు. ఆ పత్రికలో విడిజోడు అనే కథ ప్రచురితమైంది, ప్రింట్ అయి అందరూ చదివారు. తద్వారా ఆ సంవత్సరంలో 2వ బహుమతి రావడం జరిగింది ఈయనకు. ఆ కథకు ద్వితీయ బహుమతి. చూడండి, మీరు కూడా మీ పాఠశాలలో కథల పోటీలలో, పాటల పోటీలలో, ఉపన్యాస పోటీలో పాల్గొన్నారని నేను అనుకుంటున్నాను. మీకు కూడా చాలా సందర్భాలలో బహుమతులు వచ్చి ఉంటాయి. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, అప్పుడు ఎంత సంతోషం ఉంటుందో. చాలా సంతోషం ఉంటుంది, చాలా అంటే చాలా. అలాగే ఆకాశవాణి ఢిల్లీ వారు రేడియోలలో ప్రసారం జరగడం అప్పుడు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు రేడియోలో ఎంతమంది ఇండ్లలో ఉన్నాయి? రేడియోలో ఉందా మీ ఇంట్లో? లేదు. అందరి ఇండ్లలో టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ బాగా ఉన్నాయి. ఎంతమంది ఉంటే అన్ని సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అప్పుడు రేడియోలనే ఇలా ప్రసారం చేసేవాళ్ళు. వార్తలు కానీ, చిత్రాలు లేవు, ఈ విధంగా చిత్రాలు లేవు.
రేడియోలో మాట్లాడితే మనం వినాల్సిందే. మీ నాయనమ్మని కానీ తాతయ్యని కానీ అడిగి తెలుసుకోండి రేడియోలో విషయం ఎంత ప్రాధాన్యత ఉంటుండెనో. ప్రతి ఇంటిలో రేడియో ఉండే విధంగా ప్రయత్నం చేసేవాళ్ళు. లేని వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినేవాళ్ళు. వాతావరణ విషయాలు, ఎలక్షన్స్ విషయాలు, విద్యా విషయాలు, ఇంకా అనేక మార్పులు వినేవాళ్ళు. అలా ఢిల్లీ వారు ఈయన చెప్పిన విషయాలను, ఈయన చెప్పిన కథలను, ఈయన చేసినటువంటి పనులకు 1976 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి దేశం మొత్తంలో జాతీయ కవిగా ఇతనికి గుర్తింపు ఇచ్చారు. చూడండి ఎంత గొప్ప పని చేశాడు. ఇతను చేసినటువంటి పనికి గాను జాతీయ కవిగా, కేవలం ఇప్పుడు మీరు మీ పాఠశాలలో బెస్ట్ ఆర్టిస్ట్, బెస్ట్ సింగర్, బెస్ట్ డాన్సర్ లేదా ఉత్తమ విద్యార్థి అని పేరు వచ్చింది అనుకోండి, అదే మీ జిల్లాలో వస్తే జిల్లా మొదటి స్థానం, అదే రాష్ట్రంలో అయితే, అదే దేశంలో అయితే ఉత్తమ ఆర్టిస్ట్ అనేటటువంటి పేరు. మీకు ఎలా ఏ విధమైనటువంటి అంశాలలో ప్రావీణ్యం ఉందో మీరు ఒక్కసారి గమనించండి. వాటిలో మీరు ఇంకా మెలకువలు నేర్చుకొని ఉన్నత స్థానాలకు, జాతీయ స్థాయిలో మీరు వెళ్ళాలని ఈ విషయం ద్వారా నేను మీకు సూచిస్తా ఉన్నాను. 1976 సంవత్సరంలో తనకు జాతీయ కవిగా గుర్తింపు రావడం జరిగింది. చూడండి, ఇక మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ కాలం కలిసి రాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకు రావడమే ఒక కళగా భావించవలసి వస్తే, అందంగా ఉండవలసిన కళ కూడా పీడకళగా పరిణమిస్తే, బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ కళ్ళలు కాగా పొట్ట చేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి, మనసును పంచుకునేటందుకు మనుషులు లేక, బాధను పంచుకునేటందుకు బంధువులు లేక, సమాజం నుండి దూరం అవుతున్న యథార్థ జీవితాల గురించి ముకురాల వారు రాసిన గేయం చదువుకుందాం. సిద్ధమేనా? ఎంతమందికి సిద్ధం? ఎస్. చూడండి, ఈ యొక్క చిత్రాన్ని గమనించండి. మీరు వీరి ఇంటి నుంచి వెళ్ళి వాళ్ళ యొక్క భర్త చేపలు పట్టడానికి వెళ్ళాడు. వాళ్ళ కుమార్తె, కుమారుడు ఉన్నాడు. వాళ్ళ అత్తమ్మ ఉంది అక్కడ. వాళ్ళది గూనిల్లు కాదు, రేకుల షెడ్ కాదు, బిల్డింగ్ కాదు, గుడిసే. వర్షం వస్తే తడిసిపోతుంది. ఏం ఆహారం లేక ఇక వస్తాడేమని చెప్పి రోజు బయటకు వచ్చి చూస్తా ఉన్నాడు. అమ్మ డాడేడి నాన్న ఏడి అని అడిగితే, వస్తుండి బిడ్డ, సాయంత్రం వస్తాడు, ప్రొద్దుట వస్తాడు, ఉదయం వస్తాడని వాయిదాలు వేస్తూ చెప్తుంది. కానీ ఆయన రాలే. ఆయన అక్కడ వెళ్ళి ఆ తుఫానుకు గురై చనిపోయిండు పాపం. అలాంటప్పుడు కవి రాసినటువంటి గేయం చూడండి ఎలా పాడుతుండో వారి గురించి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి. దానినే మనం ఎలా వాడతాం? కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి, ఎన్నడొస్తవు, ఎప్పుడొస్తవు ఓ పాలమూరు జాలరి. అది మనం హుషారుగా పాడితే. దానినే దీనంగా పాడితే ఎట్లా? ఎన్నడొస్తవు లేబరి, ఎన్నడొస్తవు, ఎప్పుడొస్తవు ఓ పాలమూరు జాలరి. బాధతో వాడుతున్నటువంటి పాట చూడండి.
గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన వాగులల్లో వంకలల్లో వానపాములెండిన చినుకు రాలే ఆశ లేదని చెర్ల కుంటలు వర్రెపడనని కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా ఎన్నడుస్తవు లేబరి ఎన్నడుస్తవు ఎప్పుడొస్తవు ఓ పాలమూరు జాలరి. ఈ యొక్క గేయాన్ని మనం తదుపరి కాలంలో నేర్చుకుందాం. ఓకేనా? ఇంతవరకు ఈరోజు చాలు. ఓకేనా? మీరు ఈరోజు చేయవలసినటువంటి హోంవర్క్ ఏంటి? గహికం ముకురాల రామారెడ్డి గారు వారి యొక్క గొప్పతనం గురించి 10 వాక్యాలను మీరు రాసుకొని రండి. ఓకేనా? ముకురాల రామారెడ్డి రచయిత గురించి 10 వాక్యాలు రాసుకొని రండి. ఓకేనా? ఇంతటితో ఈరోజు సమాప్తం. Good morning, students. How are you all? So today we are going to discuss about polynomials and factorization. Second chapter. The name of the chapter is polynomials and factorization. So the aim of the topic is solving exercise 2.3 problems. And so in previous class, we have discussed up to exercise 2.2. Okay. So up to exercise 2.2, we have discussed it. So today we are going to discuss exercise 2.3. Okay.
exercise 2.3. So before entering into exercise 2.3, see here one heading is given, factorizing a polynomial. Okay. So whenever given a polynomial, how to factorize it? Okay, this first of all we have to learn. Okay. So before that, here see one theorem is given, factor theorem. Okay. Factor theorem is given. What is given here, factor theorem? If P of x is a polynomial of degree n greater than or equal to 1 and a is any real number. Okay. P of x is a polynomial and P of x is a polynomial and a is any real number. Okay. Then x minus a is a factor of P of x. Okay. So here x is the variable, a means real number. X minus a is a factor of P of x if P of a is equal to 0. And its converse, if x minus a is a factor of a polynomial P of x, then P of a is equal to 0. Okay. So this is the factor theorem. So simply here, don't confuse. See here, what he is saying, factor theorem. See, P of x is a polynomial. Okay, already we know the polynomials generally we denote by P of x. And a is any real number. Okay, a is any real number. X minus a is a factor of P of x. If x minus a is a factor of P of x, if P of a is equal to 0, it means, see here, x minus a is a factor of P of x is saying. So here real number is positive or negative? It is a negative real number, minus a. A is a real number now. So minus a means a negative real number. If the real number is negative, so here what we get, P of plus a is equal to 0 will get. It means like this. See, x minus a. So here a is negative now. If x minus a is the factor of P of x, so what will happen? P of, see here, this real number negative is there. So here what will happen? Positive will come. P of plus a is equal to 0. It means if x minus a is the factor of P of x, okay, so what will happen? P of plus a is equal to 0. Just to remember that here minus symbol is there, means here we get positive. Okay, here a is negative. Here what we get? A will come positive. It means if x minus a is the factor of P of x, then P of plus a is equal to 0 will. Okay. The same way, suppose if x plus a is the factor of P of x, here see a is positive number. Okay, a is positive number. So here what will happen? P of plus a will come or P of minus a will come? P of minus a will come. Opposite. Here minus have means here we have got plus. Here plus have means what we get? Minus a will get. Here plus a means here minus a have means plus a is there. Plus a came, and here plus a have means what we get here? Minus a will get. Okay. So P of minus a is equal to 0. It means if x plus a is the factor of P of x, then P of minus a is equal to 0. Just you remember that if the real number is negative, the factor will be positive. If the real number is positive, the factor will be negative. So like this, if x minus a is the factor of P of x, then minus a become plus a. P of plus a is equal to 0. If x plus a is the factor of P of x, here plus a become minus a. Then P of minus a is equal to 0. So this is the factor theorem, girl. So based on this theorem,
we have exercise problems. So now let us see how to solve exercise problems. See here, all of you open exercise 2.3. Exercise 2.3, sorry, exercise 2.4. All of you open exercise 2.4. See here, exercise 2.4 is asking, determine which of the following polynomials has x plus 1 as a factor. Okay. So what is asking here? Determine all of you observe the question carefully. So what is given here? Determine which of the following polynomials has x plus 1 as a factor. Okay. Here some polynomials are given. So we have to decide which polynomials they have x plus 1 as a factor. Okay. So let us see how to check it is. Observe the board carefully. Okay, see here, exercise 2.4. Exercise 2.4. Okay, first bit. So the first bit, first question. Given polynomial. Otherwise, you give a name for the polynomial. Suppose let the given polynomial be, suppose the given polynomial name I am taking as p of x. P of x is equal to, so what is the given polynomial? X power, the given polynomial is x cube minus x squared, x cube minus x squared minus x plus 1. This is the given polynomial. Okay. Next, and what is given factor? X plus 1 is the given factor. See, x plus 1 is the given factor. So let x plus 1 is equal to 0. Every time the linear polynomial we have to equate to 0. Okay, the linear polynomial we have to equate to 0. So we have to equate to 0 and we have to find x value from this, right? So when we to find x value here, what will happen? This plus 1 we have to send this side. It becomes minus 1. Okay, this side already 0 is there. It becomes 0 minus 1. So 0 minus 1 means it is x is equal to minus 1. Right, x value we have got minus 1. Now this x value substitute in the given polynomial. Okay, first of all, this smaller polynomial, it means linear polynomial, we have to equate to 0. So after equating 0, we have to find x value. After finding x value, that x value we have to substitute in the given polynomial. So therefore, what will happen? X value now we are taking minus 1. So p of x becomes p of minus 1. Okay, p of x becomes p of minus 1. Why? Because x value minus 1. So in the place of x we should write minus 1 is equal to, here also x cube means minus 1 whole cube minus x square. X square means here x value is minus 1 square and minus again x value is minus 1
plus 1. So in the place of x, we substituted minus 1. So here x cube means minus 1 cube, minus symbol, x square means minus 1 square, minus symbol, x means minus 1 and plus 1, right? So in the place of x, we substituted minus 1. Now simplify it. See here, minus 1 whole cube. What is the value of minus 1 whole cube? Minus 1 whole cube means minus 1 is multiplied 3 times. See here, minus 1 whole cube means minus 1 is multiplied 3 times. Minus 1 into minus 1 into minus 1. So first of all, when we multiply the symbols here, see here, minus into minus, we get plus. Okay, again plus into minus, minus. Overall, we get minus symbol, right? Minus into minus plus, again plus into minus, minus. And 1, how many times multiplying also, we get 1 only. Okay, 1 into 1, 1. 1 into 1 is equal to 1 only. So minus 1 whole cube value is equal to how much? It is minus 1. Minus 1. And next, minus symbol. And what is the value of minus 1 whole square? See here, minus 1 whole square means minus 1 is multiplied 2 times. Minus 1 into minus 1. Minus 1 power 2 is there. No, here power 3 happens 3 times we multiplied. Here power 2 is there. So we have to multiply 2 times minus 1. So what we get? Minus into minus plus 1 into 1, 1. It means minus 1 whole square value is plus 1. Right? So minus of minus 1 and plus 1. Okay, now see here, minus 1, see here minus symbol, minus into plus, minus 1, and here minus symbol, minus into minus, plus 1 and plus 1. Okay, now see here, minus 1 and minus 1, how much we get? Minus 2, plus 1 plus 1, how much? 2. Right, minus 1 and minus 1 is equal to minus 2. Plus symbol as it is. 1 plus 1 how much? 2. Right. So here plus 2 minus 2 cancel. Right, plus 2 minus 2 cancel. So at last what we have got? 0. At last what we have got? 0. It means, see, if we get at last 0, when we take the linear polynomial x plus 1, and when we substitute that x value in the given polynomial, at last, if we get 0, then x plus 1, the given linear polynomial name is x plus 1. So then x plus 1 is the factor of the given polynomial p of x. So here we have got 0. So what can we conclude here? Therefore, x plus 1 is the factor of given polynomial. So only when we get 0 at last, then only we can conclude that x plus 1 is the factor of the given polynomial. Why? Because in textbook clearly he asked, once observe the question, what he asked. See, the textbook. Determine which of the following polynomials has x plus 1 as a factor. Okay. So here total 4 polynomials are given. In these 4 polynomials, which are the x plus 1 as a factor. Okay, so we have taken the first polynomial, we checked by x plus 1, so at last we have got 0, so we can write that. So here x plus 1 is the factor of the given polynomial. Okay, the same way, let us see the second one. Second question, what is given? X power 4
minus x cube plus x square minus x plus 1 is given. No? So second one, not second one, second and third you do. I will explain fourth problem. Same as it is, second and third you do. I will explain the fourth problem. Okay. So see the fourth problem. What is given here? Fourth problem, x cube minus x square minus of 3 minus root 3 into x plus root 3. Okay. So let us see this, whether x plus 1 is factor or not. If we get at last 0, we can conclude that x plus 1 is the factor of the given polynomial. Okay, so like this, here we have got 0 means we decided that we declared that x plus 1 is the factor of the given polynomial. Suppose if we will not get 0 at last, then x plus 1 is not the factor of the given polynomial. Okay, now see the fourth question. Okay, see fourth question. Let the given polynomial be. So give a name for the polynomial. Suppose I am giving the name p of x. Okay, p of x is equal to, what is the name of the polynomial? X cube minus x square, x cube minus x square minus 3 minus root 3 into x plus root 3. So this is the given polynomial, right? X cube minus x square minus 3 minus root 3 into x plus root 3. Okay. Now take the given factor and let, what is the given factor? X plus 1. Okay. So let x plus 1 is equal to 0. Every time this smaller polynomial, that is linear polynomial, we have to equate to 0 and we have to find x value. Same as it is now. Plus 1 send this side to find x value, we have to plus 1 send this side. It becomes minus 1. So x is equal to 0 minus 1 means minus 1. Okay. So same x value we get minus 1. Okay. Now this x value substitute in the given polynomial. This x value substitute in the given polynomial. So what will happen when we substitute this x value in the given polynomial? Therefore, here given polynomial we have taken as p of x. So p of x becomes p of minus 1. Same like the previous problem. P of x becomes p of minus 1. Why? Because x value we are taking as minus 1. So here also in the place of x substitute minus 1. X cube means minus 1 cube minus x square means x value minus 1 square, again minus symbol, 3 minus root 3 minus root 3 into x is done. In the x value how much? Minus 1. So into minus 1 plus root 3 as it is. Okay. Now simplify them now. Minus 1 whole cube. What is the value of minus 1 whole cube? Just now we have discussed it. We get minus 1. Next, minus symbol as it is. Next, minus 1 whole square. What is the value of minus 1 whole square? We get plus 1. Just now we have discussed it. Okay. Minus okay, here first of all, see here minus symbol is there and here also minus symbol is there. So minus into minus we get plus. Okay, minus into minus we get plus 3. Okay, minus root 3 and plus root 3.
Okay. Now see here, minus 1, minus into plus, minus 1 plus 3. Okay. Here plus root 3 minus root 3 cancel. So here minus 1 and minus 1 we get minus 2 plus 3. So minus 2 plus 3 means 3 minus 2. 3 minus 2 value how much we get? 1. Okay. Okay, here okay, how much we have got at last? 1. Okay. So here see minus 1. Okay. Right. At last we have got 1 now, but we didn't get 0 here at last, like previous problem. Okay. So here, what can we conclude here? Therefore, x plus 1 is not the factor of given polynomial. Did you understand? So in previous problem, at last we have got 0. So we declared that x plus 1 is the factor of the given polynomial. But here we didn't get 0 at last. So x plus 1 is not the factor of the given polynomial. Okay, children? I hope you all understood how to check whether the given linear polynomial factor is factor of the given polynomial or not. Okay? So the remaining 2 problems you complete at home. They are homework. Now all of you open see the second bit. See second bit, it is given. Second bit. So what is asking here second bit? Use the factor theorem to determine whether g of x is factor of f of x in each of the following cases. Okay. What he is asking? Here 2 polynomials are given. The 2 polynomials are, one is p of x and another one is g of x. Okay. So what is asking here? Use factor theorem. Determine whether g of x is the factor of the f of x or not. So f of x is the bigger polynomial, g of x is the smaller polynomial. So we have to check whether g of x is the factor of the f of x or not. Okay. Same like previous problems. How we have done previous problem, same as it is. So all of you observe the board carefully. See second bit, first question. Given second bit, first question. Given f of x is equal to f of x is equal to given 5x cube plus x square, 5x cube plus x square minus 5x minus 1, minus 5x minus 1. Okay. And g of x how much given? G of x is equal to x plus 1 given. G of x is equal to x plus 1 given. So what is asking here? We have to determine whether this g of x is factor of f of x or not. So to check this, same like previous problem. So first of all, this g of x equal to 0. Let g of x is equal to
0. What is g of x value? X plus 1. It means therefore x plus 1 is equal to 0. Okay. G of x value, g of x is the linear polynomial. So we are equating 0. We are equating to 0. So g of every time g of x is the smaller polynomial that equate to 0, right? So let g of x is equal to 0. G of x value is given x plus 1. So it means x plus 1 is equal to 0. So from this you find x value. To find x value, this plus 1 send this side. Okay. To find x value, this plus 1 send this side, it becomes minus 1. Here already 0 is there. So this plus 1 becomes minus 1. It means x is equal to 0 minus 1 means how much it is? Minus 1. So x value we have got minus 1. Okay. X value we have got minus 1. Now this x value we have to substitute in the given polynomial. Okay. So what will happen when we substitute the x value in the given polynomial? F of x becomes, therefore, f of x becomes f of minus 1. Why? Because x value minus 1. So now x substitute minus 1, 5x cube. It means 5 into x value minus 1 whole cube plus x square. X value is minus 1. X square means minus 1 whole square minus 5x. Minus 5x means 5 into x value is minus 1 and minus 1. Okay. Now simplify it. So to decide whether g of x is the factor of the f of x means at last what? How much we should get? 0. Okay. So here 5 into minus 1 whole cube value. What is the value of minus 1 whole cube? Just now we have discussed it is minus 1 plus. And what is the value of minus 1 whole square? Just now we have discussed it is plus 1. Okay. So minus of minus 1 and minus 1. Now simplify them. 5 into 1, 5. 5 ones are 5. Minus symbol also is there. It means minus 5. Okay. Here plus into plus plus 1. And here minus into minus plus 5 ones are 5 minus 1. See here plus 5 minus 5 cancel and also plus 1 minus 1 cancel. So what we get? 0. At last we have got 0 now here. So at last we have got 0. So what can we conclude here? Therefore g of x is the, why? Because g of x is the linear polynomial. So therefore g of x we are substituting in f of x. Therefore g of x is the factor of, therefore g of x is the factor of the f of x. Okay. This is the conclusion. Why? Because the question is asked, determine whether g of x is the factor of the f of x. Okay. So g of x we have taken, and we substituted in the f of x. At last we have got 0. So we can declare that g of x is the factor of the f of x. Okay. Have you all understood, children, this problem? If you understand, please show your thumb. If you understand this problem, show your thumb. Okay, very good, children. So same first bit and second bit same as this, but here in second bit the linear polynomial name is given, but in first bit it is not given. Okay. Now in the same way you can do the remaining problem, children, same as this.
So in this bit total, how many questions are there? Total 5 questions are there. So in that 5 questions, I have explained one question, and I will explain this last question. See, fifth question. Fifth question. Okay, fifth question I am going to explain now. See the fifth question. Fifth question is given. Okay, f of x is equal to given 4x cube plus 20x square, 4x cube plus 20x square plus 33x plus 18, and g of x is equal to how much given? 2x plus 3. G of x is given 2x plus 3. Okay. So first of all, we have to take g of x and that equate to 0. So let g of x is equal to 0. So what is g of x value here? 2x plus 3. So therefore, 2x plus 3 is equal to 0. So we know that we have to find x value here. So to find x value, here plus 3 send this side. What will happen? This plus 3 when we send this side it becomes minus 3, and this 2 also send this side. 2 is multiplying here, when we send this side it will divide. So it minus 3 by 2. So x value we have got minus 3 by 2. Okay. Now this x value we have to substitute in the given polynomial f of x. So when we substitute in f of x, therefore what will happen? F of x becomes f of minus 3 by 2. Why? Because x value we have got minus 3 by 2, no? So f of x becomes f of minus 3 by 2. 4x cube, 4 into x value how much? Minus 3 by 2 whole cube plus 20x square. 20 of x square means x value how much is there? Minus 3 by 2. So x square means minus 3 by 2 whole square plus 33x. So 33x means 33 into x. So 33 into x value how much? Minus 3 by 2 plus 18. So like this, in the place of x, we have to substitute minus 3 by 2. Why? Because x value we have got minus 3 by 2, right? Now simplify them. 4 into, okay, 4 into, see here minus 3 by 2 whole cube is there. So however minus symbol, when we multiply minus symbol 3 times, we get minus symbol only. Okay, when we multiply minus symbol 3 times, we get minus symbol only. Just now we have discussed it. Now 3 by 2 whole cube. 3 by 2 whole cube means it is 3 cube and 2 cube no. So what is the value of 3 cube? 27. Don't think 3 cube means 3 3 is 9 like that. 3 cube means 3 is multiplied 3 times. 3 into 3 into 3. 3 3 is 9, 9 3 is 27. And 2 cube value is 8 plus 20 into, and here minus, when we multiply minus symbol 2 times, we get plus symbol. Just now we have discussed. And 3 by 2 whole square means it is 3 square and 2 square. So 3 square value 9. Don't think 3 square means 3 2 is 6 like that. 3 square means 3 into 3. 3 is multiplied 2 times. So 3 square value 9 by 2 square value 2 2 is 4 plus 33 into minus 3 by 2 plus 18. Okay. Here we can cancel. 4 1 is 4, 4 2 is 8. So what we get? Minus 27 by 2 plus, here also we can 4 1 is 4, 4 5 is 20. Okay. So 5 into 9,
5 nines are 45. Here plus into minus minus. Here we cannot cancel them. Okay, not simplification not possible here. So multiply them. 33 3s are 99 by 2 plus 18. Okay. So now we have got some fractions. So to simplify them, we have to take LCM. Okay. So what is the LCM of the denominators? 2 is there. So LCM also we get 2. Now we have to multiply each and every number by LCM. So after taking LCM, we have to multiply each and every number by LCM. So minus 27 by 2 into 2 plus 45 by 2 into 2. Sorry. 45 into 2 . 45 into 2 minus 99 by 2 into 2 plus 18 into 2. So like this, after taking LCM, we have to multiply each and every number by LCM. LCM we have got 2. So every number we multiplied by 2. So see here, 2 to get cancelled. Okay, 2 to get cancelled. So what is the remaining value here? Minus 27. Plus, here 45 2s are 90. Minus, here 2 to get cancelled. The remaining value is 99. Plus, 18 into 2. 18 2s are 36. Okay. Now, how much we get here? See here. Minus 27 and minus 99. How much? Minus 27 and minus 99. 9 plus 7, 16. 1 carry. 9 plus 2, 11. 9 plus 2, 11. 11 plus 1, 12. So minus 126. Minus 27 and minus 99 is equal minus 126. Next, 90 plus 36. Positive numbers. 90 plus 36. How much? 126. Right? So if we observe now here, plus 126 minus 126 is cancelled. So at last, what we have got? 0. So at last we have got 0 no. So what can we conclude here? Therefore, g of x is the factor of f of x. So whether he asked that check whether g of x is the factor of f of x or not. Okay. So here at last we have got 0. So we can declare that g of x is the factor of f of x. If we will not get 0 here, g of x is not the factor of the f of x. Okay. So this is the way of checking whether the given linear polynomial factor of the given polynomial or not. So in the same way, children, the remaining 3 problems, 2 problems I have explained. Remaining 3 problems, you complete them. Okay, we will meet in the next class. Thank you, children. Thank you.